ఉందన్న మ్యాక్స్ మూవీ భయ్యా ఇది మ్యాక్స్ కాదు అల్ట్రా ప్రో మ్యాక్స్ అని చెప్తాను నేనైతే. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. సో మనకి మొత్తం అంటే నైట్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది అనమాట, వన్ డే మొత్తం. సో అసలు ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ భయ్యా, నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో ఉంటే మనకి సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో రేంజ్లో ఉంటుంది. అంటే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్. అసలు కిచ్చా బాస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఆ రేంజ్లో ఉంది సినిమా. సో మనకి సెకండ్ హాఫ్ ఒక అమ్మవారి దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది. అదైతే పీక్స్ భయ్యా. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమాకి హైలైట్ అని చెప్తాను నేను. సో మనకి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఉంటుంది అనమాట ఆ ఫైట్, క్లైమాక్స్ ఫైట్. అదైతే పిక్చర్ పీక్స్ భయ్యా, ఆ రేంజ్లో ఉంది ఆ ఫైట్. సో సినిమా మాత్రం బాగుంది భయ్యా. సో ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి అంటే మన వరలక్ష్మి శరత్ కుమార్, సో మన సునీల్ గారు కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. సో సునీల్ గారిది కూడా మంచి విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక క్రైమ్ సస్పెన్స్, ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. సో ఆమె మన సునీల్ గారు. ఇదంతా ఒక సస్పెండ్, ఒక థ్రిల్లింగ్, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్లో సినిమా అయితే నడుస్తుంది భయ్యా. ఆ రేంజ్లో ఉంది సినిమా.